ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సన్నని డోరీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి లూప్ టన్నర్ అండి. దీని ద్వారా మనము ఏ విధంగా సన్నని డోరీని ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి. మనం డోరీని ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోకూడదు, ఓకేనా? ఎందుకంటే మీరు క్లాత్ని రిటర్న్ తిప్పినప్పుడు క్రాస్ పీస్ అయితేనే మీకు నీట్గా వస్తుందన్నమాట, ఓకేనా? కాబట్టి క్రాస్ పీస్ అనేది అయితే తీసుకోండి. ఈ విధంగా మీరు పొడవైన క్రాస్ పీస్ అనేది ఒకేసారి తీసుకొని కుట్టారు అని అంటే మనకి రెండు వైపులా కూడా దారాలు అనేటివి వచ్చేస్తాయండి, థ్రెడ్స్ అనేటివి మనం పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? ఈ విధంగా మీరు ఒక 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని మడత వైపు నుంచి మనము చాలా తక్కువ ఖర్చు పెట్టి కుట్టాలండి, ఓకేనా? మనం జనరల్గా 1/4 ఇంచు ఖర్చు పెడతాం కదా, 1/4 ఇంచు ఖర్చు కంటే కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టి కుట్టాలన్నమాట. మీరు ఎంత తక్కువ ఖర్చు పెట్టి కుడతారో మీకు అంత సన్నని డోరీ అనేది అయితే కనిపిస్తుంది మీరు క్లాత్ని రిటర్న్ తిప్పిన తర్వాత. కాబట్టి తక్కువ ఖర్చు పెట్టి కుట్టడానికైతే ట్రై చేయండి, ఓకేనా? బిగినర్స్ ఎవరైనా ఉంటే మీరు అంత సన్నగా డోరీ అనేది ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుందండి. కాబట్టి బిగినర్స్ మాత్రం ఏంటి అని అంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడే స్టార్టింగ్ టైలరింగ్ వర్క్ చేస్తున్నాము అనుకునే వాళ్ళైతే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనుకునే వాళ్ళైతే మాత్రము చాలా తక్కువ ఖర్చు పెట్టి అయితే కుట్టడానికి ట్రై చేయండి, ఓకేనా? చూడండి, మనం ఇంత సన్నగా అయితే ఖర్చు పెట్టి అయితే కుట్టాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? అప్పుడే మనకి సన్నని డోరీ అనేది అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు పెట్టి ఇక్కడ కుట్టామో దానికి డబల్ క్లాత్ అనేది మనం ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఖర్చు పెట్టామో దానికంటే కూడా డబల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ మనం కుట్టిన కుట్టు దగ్గర నుంచి పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది అనేది మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ లూప్ టన్నర్ని తీసుకొని ఈ క్లాత్ లోపలికి ఇలాగా పంపించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కుక్కీ అనేది ఉంటుంది కదండి, హుక్ అనేది ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ ఏదైతే ఇలా ఉందో ఇది అనేది ఇలా కిందకి ఇలా పెట్టేసుకొని ఇలా లోపలికి ఇలా పంపించేసేసి ఈ హుక్ ఏదైతే ఉంటుందో ఆ హుక్ని క్లాత్లోకి ఇలా దించండి, జస్ట్ కిందకి ఇలా దించండి, ఓకేనా? ఇలా కిందకి దించుకొని ఇక్కడ ఇలా ఫింగర్ని ఇలా పెట్టేసి ఇలా లాగినట్లయితే మనకి క్లాత్ అనేది రిటర్న్ వచ్చే ఈ విధంగా మీరు లాగుతూ ఉన్నట్లయితే క్లాత్ అనేది మనకి ఈ విధంగా రిటర్న్ వచ్చేస్తూ ఉంటుందండి, ఓకేనా? మీరు ఎంత తక్కువ ఖర్చు పెట్టి కుడితే ఇక్కడ మీరు క్లాత్ రిటర్న్ తిప్పిన తర్వాత మీకు అంత సన్నగా డోరీ అనేది అయితే కనిపిస్తుందండి, ఓకేనా? ఈ లూప్ టన్నర్ సహాయంతో మనం చాలా ఈజీగా సన్నని డోరీ అనేది అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి, ఓకేనా? ఇప్పుడు నేను మీకు లాక్టన్ ఏ విధంగా కుట్టాలి అనేది అయితే చూపిస్తానండి. ఇప్పుడు మనం డోరీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్లవర్ అనేది కుట్టుకోవడానికి ఒక క్లాత్ తీసుకోండి. 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పుతో ఒక పీస్ అయితే తీసుకోండి, ఓకేనా? 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పుతో ఒక పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మడత మన వైపున ఉండాలన్నమాట ఈ విధంగా, ఓకేనా? ఇప్పుడు మనం కుట్టినటువంటి డోరీ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ అనేది ఇలా మధ్యలోకి ఇలా పెట్టండి, క్లాత్ మధ్యలోకి ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చివర్లన మీరు చూసినట్లయితే ఒక
కొంచెం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, కింద మాత్రం తప్పకుండా కూడా క్లాత్ ఫోల్డ్ చేసుకొని కుట్టండి, అప్పుడే మీకు మంచి ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కుట్టుకోండి. స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా కాలించి ఖర్చు ఉండేలా చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మనం రిటర్న్ తిప్పినట్లయితే మనకి ఈ విధంగా ఫ్లవర్ అనేది అయితే కనిపిస్తుందండి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.